సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న మందుమూల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సుమారు 3,000 మంది పేద మరియు అవసరమైన కుటుంబాలకు భోజనాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కరిక సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్, కుర్మ సంఘం అధ్యక్షులు తొంట నరసింహ, యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్, కరికసాయి మహేందర్ రెడ్డి, మావిన్ గౌడ్ తదితరులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్, సీతారాముల టెంపుల్, సరస్వతి టెంపుల్, అదేవిధంగా నవగ్రహాలది, ఇంకా శివాలయం, మరి ఆంజనేయ స్వామి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి హనుమాన్ జయంతి, అదేవిధంగా శ్రీరామనవమి. ఎందుకంటేనంటే శ్రీరామనవమి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కొచ్చిన్ సంధి మరి యొక్క గుడి డెవలప్మెంట్ చేయడం కానీ, అట్లాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు లక్ష్మణ్ గారు, మావిన్ గౌడు, మహేందర్ రెడ్డి, నరసింహులు, ఇంకా చాలామంది ఉన్నారు కమిటీ వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా మరి 6 నిమిషాలు ఇక్కడ ఉండి అన్ని ఫెసిలిటీస్ మరి పంతులకు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క గుడి నిర్మాణ ఏ దిశలో ఉండే ఏ దిశకు వచ్చింది అనేది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటేనంటే ఆలయం ప్రతి చిన్న చిన్న గ్రామాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఆలయాలు కానొస్తున్నాయి. అందుకే ఇది పెద్ద గ్రామం. ఫస్ట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 94,000 ఓట్లు, 94,000 ఓట్ల లోపల ఇలాంటి కార్యక్రమం మరి మేము మందుమూల లేచి వచ్చేసి ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీ రామచంద్రపురం లోపల అప్పటి పెద్దలు మరి మా భూములు ఇండ్లను అన్నీ తీసేసుకొని ఈరోజు ఇక్కడ మాకు స్థలాలు ఇవ్వడం, మేము మా జీవనోపాధి ఇక్కడనే ఇది చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కష్టం పడి మరి ఆ వ్యవసాయం లేదు, ఉన్నవాళ్ళు వ్యవసాయం కొద్ది గొప్పలు ఉన్నారు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గుళ్ళను నిర్మించడం ఏంటంటే ఎక్కడో మనం పుణ్యం చేసుకొని పుట్టవలసిన పరిస్థితి. ఈరోజు ఈ రామచంద్రాపురం లోపల మా హనుమాన్ టెంపుల్ కమిటీ ప్లస్ కార్పొరేటర్ మరి నాగేషు వీళ్ళందరూ కూడా ఎందుకంటేనంటే బాగా కష్టపడి చాలా చిన్న చిన్న విలేజ్లలో గుళ్ళు మంచుకుని మన దగ్గర కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గుళ్ళను కూడా అన్నిటినీ ఒకదానికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ మరి పంతులు కానీ లేకపోతే భజన భక్తులు కానీ ఎవరైనా వచ్చినా కానీ కూడా వాళ్ళకు కూడా మరి ఉండి ఇక్కడ భజన చేయడానికి కూడా రూములు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఈ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజుకు అన్ని జాగాలలో ఈరోజు ఎక్కడ చూసినా చిన్న మారుమూల గ్రామాల లోపల కూడా శ్రీరామనవమి ఘనంగా జరుగుతుంది. ఈరోజు మరి శ్రీరామనవమి ఏ విధంగా చేసేసి మరి వచ్చిన భక్తులకు అందరికీ కూడా వాళ్ళ కడప నిండా భోజనాలు ఏర్పాటు చేసేసి స్వీటు 3-4 రకాల భోజనాలు ఇవన్నీ కూడా మరి ఆనవాయితీగా పెడుతున్నాం. ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ యొక్క మరి ఈ స్థితిలో ఈ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ప్లస్ మన ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ నాగేష్ గారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, హనుమాన్ జయంతికి ప్రతి సంవత్సరం నేను అన్నదాన కార్యక్రమం చేస్తా, ఉగాది నాడు పచ్చడి చేపిస్తా. ఇది ఒక్క దగ్గర కాదు, 5 గుళ్ళల్లో చేపిస్తాం. అదేవిధంగా బోనాల పండుగ వస్తే 5 గుళ్ళ పోచమ్మ తల్లి శ్రీ కనకదుర్గ మాత, 5 గుళ్ళ పోచమ్మ తల్లి బోనాల పండుగ అంటే ఇక్కడ సికింద్రాబాద్ లోపల జరిగిన దాని తర్వాతనే మన మందుమూల రామచంద్రాపురం శ్రీనివాసరావు కూడా జరుగుతుంది. ఎందుకంటేనంటే అన్ని కులాలు ఈ యొక్క అమ్మవారు 5 గుళ్ళ పోచమ్మ తల్లికి బోనాలు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా బోనాలు తీస్తారు. ఎందుకంటేనంటే అది కూడా చాలా బ్రహ్మాండమైన టెంపుల్. నిజంగా ఈరోజు ఈ గుడికాడ ఏ విధంగా అయితే పబ్లిక్ ఉంటారో మరి బోనాలు చేసిన తర్వాత అక్కడ కూడా మరి ఓడిబియ్యం వండిపించేసి బోనాలు పెడతాం. అదేవిధంగా ఇప్పుడు మంత్లీ అమాసకు కూడా బోనాలు పెడుతున్నారు. ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారిని శుద్ధి చేసేసి మరి అమ్మవారికి అలంకరణ చేసి ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా మాకు అన్ని రకాలుగా అక్కడ అమ్మవారు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ ఉన్నటువంటి శివుడు కానీ